హాయ్ గైస్, మనం కొన్ని లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేసి మార్కెట్లో గట్టిగా రీసెర్చ్ చేసి మనకి ఇష్టమైన ఏదో ఒక కార్ని అయితే పర్చేస్ చేస్తాము. పర్చేస్ చేసిన తర్వాత ఒక 3 years లేదా 5 years గడిచిన తర్వాత చూస్తే ఆ కార్ మీద మనకి కలర్ అంతా ఫేడ్ అయిపోయి ఉంటుంది. మనం తీసుకున్న కలర్ కాకుండా వేరే కలర్లోకి ఫేడ్ అయిపోయి ఉంటుంది. ఇంకొన్ని సందర్భాల్లో అయితే రోడ్డు మీద ఉన్నటువంటి చిన్న చిన్న చిప్స్ అన్ని కూడా మనకి ఆ రాళ్ళు తగిలి దాని మీద అంతా స్క్రాచెస్ అయితే వచ్చేస్తూ ఉంటాయి అనమాట. సో ఇలా రాకుండా ఉండాలి అనుకుంటే మనం మార్కెట్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తే మనకి 2 ఆప్షన్స్ మేజర్గా కనిపిస్తూ ఉంటాయి డీటెయిలింగ్ స్టూడియోస్లో. అవే మనకి ఒకటి సెరామిక్ కోటింగ్ అయితే, ఇంకోటి మనకి పీపీఎఫ్ అనమాట. ఈ 2 కనిపిస్తూ ఉంటాయి కదా. కానీ చాలా మంది గుడ్డిగా వెళ్ళిపోయి మార్కెట్లో ఎక్కడ తక్కువ ధరకు దొరుకుతుందో అక్కడికి వెళ్ళేసి అక్కడ చేయించేస్తూ ఉంటారు. చేయించుకున్నంతకాలం బాగానే ఉంటుంది, వాళ్ళు మీకు ఇచ్చేటప్పుడు కూడా చాలా నీట్గా ఫినిషింగ్ అంతా కూడా బాగానే కనిపిస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనకి ఈ 3 years 5 years కంప్లీట్ అవుతుందో, సో అప్పుడు కనుక మనం వెహికల్ని చూసుకున్నట్లయితే కంప్లీట్గా కలర్ అంతా ఫేడ్ అయిపోవడము, అక్కడక్కడ మనకి అది మొత్తం పైకి లేచిపోవడము, ఎడ్జెస్ అన్ని పైకి లేచిపోవడము, సో ఇలా అయితే జరుగుతూ ఉంటుందన్నమాట. ఇంకా కొన్ని సందర్భాల్లో ఆ పీపీఎఫ్ ఎప్పుడైనా రిమూవ్ చేయాల్సి వచ్చినప్పుడు పెయింట్తో పాటు వచ్చేస్తూ ఉంటుంది అనమాట. దీనికి చాలా రకాల కారణాలు అయితే ఉన్నాయి. ఇలా రాకుండా ఉండాలి అంటే అసలు ఒక ప్రొఫెషనల్ పీపీఎఫ్ కానీ సెరామిక్ కోటింగ్ కానీ ఎలా వేయాలి, ఒక డీటెయిలింగ్ స్టూడియో అంటే అసలు ఎలా ఉంటుంది, సో మనం నిజంగా రోడ్డు మీద చూసేటువంటి డీటెయిలింగ్ స్టూడియోస్ ఈరోజు ప్రొఫెషనల్గా ఉన్నాయా లేదా, ఒక ప్రొఫెషనల్ చేస్తే ఎలా ఉంటుంది, అసలు ఏమేమి మిషనరీ యూజ్ చేస్తారు, ఎలాంటి ప్రాసెస్ ఫాలో అవుతారు, ఇవన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను. ప్రజెంట్ నేను వచ్చేటప్పటికి కార్ స్పా బాచుపల్లిలో అయితే ఉన్నా అనమాట. ఓవరాల్ గా మనము ఇండియాలో కనుక చూసుకున్నట్లయితే వీళ్ళకి 80+ సిటీస్ లో 150+ బ్రాంచెస్ అయితే వీళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 25 lakhs కస్టమర్స్ అయితే హ్యాపీ కస్టమర్స్ ఉన్నారనమాట. సో అంత అనుభవం అయితే ఉంది. దాంతోపాటు 20 years అయింది వీళ్ళు ఇండస్ట్రీలోకి వచ్చి. 2006లో వచ్చారు, ఇది 2026. 20 years గా వీళ్ళు 25 lakhs కార్స్ కి అయితే సర్వ్ చేశారనమాట. సో వీళ్ళందరూ కూడా హ్యాపీ కస్టమర్స్ అని చెప్పుకోవచ్చు. అసలు ఈ కార్ స్పాలో వీళ్ళు ఏమేం చేస్తారు, ఇంత స్పెషాలిటీ దాంట్లో ఏముంది అనేది మనము లోపలికి వెళ్ళి అయితే తెలుసుకుందాం. ఒక్కసారి మన కార్ ని మనము కార్ స్పాకి తీసుకురావాలంటే ఇక్కడ ఒక్క పని మాత్రమే మనం చేయాల్సి ఉంటుంది. రిమైనింగ్ మొత్తం కూడా వాళ్ళే ఫినిష్ చేస్తారు. జస్ట్ మీరు పీపీఎఫ్ వేయించుకోవాలనుకుంటున్నప్పుడు ఎన్ని మైక్రాన్స్ కి సంబంధించినటువంటి పీపీఎఫ్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఒక్కటే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ వర్క్ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. మీరు ఒకవేళ పీపీఎఫ్ చేయించాలనుకుంటే మాత్రం 3 days వెహికల్ వాళ్ళ దగ్గర అయితే అప్పచెప్పేయాలి. ఎందుకు 3 days అనేది కూడా నేను ఈరోజు వీడియోలో కంప్లీట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. పీపీఎఫ్ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకి దాంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ మైక్రాన్స్ అయితే తెలియాలి కదా. జనరల్గా మనకి మార్కెట్లో కనుక చూసుకున్నట్లయితే 180 నుంచి 220 మైక్రాన్స్ ఉండేటువంటి మాత్రమే మనకి ఎక్కువ యూజ్ చేస్తుంటారు. అవి కూడా మనకి క్వాలిటీ లేని ప్రోడక్ట్స్ యూజ్ చేస్తూ ఉంటారు అనమాట. అందుకే మీకు చాలా తక్కువ ధరకు దొరుకుతూ ఉంటాయి. కానీ కార్ స్పాలో మాత్రం మీకు అలా కాదు, దీనికి సపరేట్గా R&D డిపార్ట్మెంటే ఉందన్నమాట. సో వీళ్ళు ఇంకా మీకు గట్టిగా చెప్పాలి అని అంటే మీరు గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేశారనుకోండి, మొదటిసారిగా 2006లోనే వీళ్ళు మనకి ఇండియాకి ఈ పీపీఎఫ్ని అయితే పరిచయం చేశారనమాట. సో అంత గ్రేట్ కంపెనీ అని అయితే మనం చెప్పుకోవచ్చు. సో ఒక స్ట్రాంగ్ బిల్డ్ అయితే వీళ్ళు చేశారని చెప్పొచ్చు. అండ్ దీనికి హెడ్ క్వార్టర్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి సూరత్లో అయితే అవైలబుల్ ఉందన్నమాట. దీంట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి రకరకాల మైక్రాన్స్, ఈవెన్ మీకు మార్కెట్లో దొరకనటువంటి మైక్రాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. 180 మైక్రాన్స్ దగ్గర నుంచి 200, 220, ఈవెన్ మీకు 300 మైక్రాన్స్, 400 మైక్రాన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. అసలు జనరల్గా మనము మీరు హైదరాబాద్లోకి వెళ్ళైనా చూడండి, నార్మల్గా మీకు 300 మైక్రాన్స్ కూడా ఎక్కడ కూడా కనిపించదు. ఓన్లీ మీకు 220, 240 మైక్రాన్స్ వరకు మాత్రమే కనిపిస్తుంటుంది, కానీ అంతకుమించి అసలు కనిపించదు. ఎందుకంటే దాని ప్రైస్ ఎక్కువ ఉంటుంది అండ్ అంత వాళ్ళకి అవైలబిలిటీ కూడా ఉండదు. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మైక్రాన్స్ అనమాట. సో వీళ్ళ ఓన్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇదే బయట నుంచి తీసుకొని వచ్చేసి వీళ్ళు చేసేయడం అయితే కాదు, ఓన్ బ్రాండింగ్ అయితే ఉంటుంది. ఇక మనం ఇక్కడ సర్వీసెస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఒక 3 మేజర్ సర్వీసెస్ అయితే మనకి ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. ఒకటి సెరామిక్ కోటింగ్, రెండోది గ్రాఫైన్ కోటింగ్, మూడోది వచ్చేటప్పటికి పీపీఎఫ్ పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అనమాట. ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాము. సెరామిక్ కోటింగ్ అంటే ఏంటి అని అంటే మీకు నీళ్లు కానీ ఏదైనా బురద చుక్కలు కానీ అవన్నీ కూడా పెయింట్ మీద నిలవకుండా చిన్నగా జారిపోతూ ఉంటాయి అనమాట. సో దాంతోపాటు మీకు యూవీ రేస్ ప్రొటెక్షన్ కూడా మనకి ఈ సెరామిక్ కోటింగ్ లో అయితే ఉంటుంది. ఇక గ్రాఫైన్ కోటింగ్ విషయానికి వస్తే, గ్రాఫైన్ కోటింగ్ అనేది కొంచెం ఎక్కువ షైన్ ఉంటుంది, ఎక్కువ డ్యూరబిలిటీ కూడా ఉంటుంది, వాటర్ స్పాట్ కూడా రావన్నమాట. యాంటీ స్టాటిక్ ప్రాపర్టీస్ ఉండడం వల్ల ఈ దుమ్ము కానీ అవన్నీ కూడా పేరుకుపోకుండా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి పీపీఎఫ్, అదే మనకి పెయింట్ ప్రొటెక్షన్ ఫిల్మ్ అనమాట. ఏదైనా ఫిజికల్ డ్యామేజెస్ ఉంటాయి కదా, సో ఆ డ్యామేజెస్ లేకుండా ఇది కాపాడుతూ ఉంటుంది అనమాట. ఏదైనా చిన్న చిన్న గీతలు కానీ సో అవేం పడకుండా, సో మాక్సిమం కూడా ఈ ఫిజికల్ డ్యామేజెస్ నుంచి ఇది మనకి ఒక గార్డ్ లాగా అయితే ఉంటుంది. కార్ పీపీఎఫ్ జనరల్ గా ఎవరైనా చేసేస్తారు, కానీ ఇలాంటి ఒక ఎటర్నల్ 300 మైక్రాన్స్ ఉన్నటువంటి ఈ పీపీఎఫ్ చేయాలంటే మాత్రం ఖచ్చితంగా స్కిల్డ్ పర్సన్స్ కావాలి. ప్రజెంట్ ఇది మనకి బాచుపల్లిలో ఉన్నటువంటి కార్ స్పాలో అయితే అవైలబుల్ ఉందన్నమాట. దీని మీద మనకి లైఫ్ టైం వారంటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. నాట్ ఓన్లీ 300 మైక్రాన్స్, మీకు ఒకవేళ 400 మైక్రాన్స్ కావాలన్నా కానీ
వీళ్ళు తెప్పించి అయితే ఇవ్వగలరు అనమాట. ఇలాంటివి మీకు సర్వీస్ కావాలి అని అనుకుంటే మాత్రం బయట ఈ 180 మైక్రాన్స్, 200 మైక్రాన్స్, 220 మైక్రాన్స్ వీళ్ళు మాత్రం తెప్పించలేరు. అండ్ ఇంత క్వాలిటీ కూడా రాదు. అండ్ మీకు ఈ లైఫ్ టైం వారంటీస్ కూడా రావన్నమాట. అండ్ మెయిన్ అన్నిటికంటే దానికి వాళ్ళకి మంచి స్కిల్ అయితే ఉండాలి. ఇప్పుడు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ కారు 400 కిలోమీటర్స్ నుంచి, ఇది MG మెజెస్టర్, మొన్న రీసెంట్గా లాంచ్ అయిన కారు, మన ఛానల్లో మీరు రివ్యూ కూడా చూసారు కదా. సో ఈ కార్కి వేయించుకోవడానికి 300 మైక్రాన్స్ వీళ్ళు తెప్పించుకొని వేయించుకుంటున్నారు అనమాట. 400 కిలోమీటర్స్ నుంచి హైదరాబాద్ దాకా వచ్చి ఒక 3 డేస్ ఇక్కడ దీన్ని స్పెండ్ చేసి సో వేయించుకొని వెళ్తున్నారు. సో దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, ఈ 300-400 కిలోమీటర్స్లో ఏం దొరకైతే కాదు, బట్ ఇక్కడ దీన్ని వేసే స్కిల్డ్ పర్సన్స్ అయితే అవైలబుల్ ఉంటారనమాట. సో మీకు ఐ హోప్ అర్థమైంది అనుకుంటున్నాను. సో ఖచ్చితంగా స్కిల్డ్ పర్సన్ ఉంటే మాత్రమే మీకు ఆ PPF అనేది ఎక్కువ కాలం ఉంటుంది. సో కారు వీళ్ళ చేతిలో మనం పెట్టిన తర్వాత వీళ్ళు చేసే ఫస్ట్ పని ఏంటి అని అంటే, మనం కారుకి ఇదిగో ఇవన్నీ చేస్తుంటాం కదా, ఇలా నిమ్మకాయలు కట్టడం కానీ, ఎక్స్ట్రా ఫిట్టింగ్ కానీ ఇవన్నీ చేసేసి ఉంటాం కదా, ఇంకా స్టిక్కరింగ్ అన్నీ చేస్తుంటాము. అవన్నీ కూర్చొని నీట్గా జాగ్రత్తగా తీసేస్తారనమాట అన్నిటిని. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇది ఒక MG కార్ కదా, దీని మీద మొత్తం మనకి బ్రాండింగ్ ఉండేది. సో ఆ బ్రాండింగ్ మొత్తం రిమూవ్ చేస్తూ ఉన్నారు, ఇంకా చేస్తూ ఉన్నారు. నేనే వీడియో కోసం తీయమని చెప్పాను. సో ఇట్లా మీకు మొత్తం కూడా రిమూవ్ చేసి పెట్టేస్తారు. సో రిమూవ్ చేసిన తర్వాత దీన్ని మళ్ళీ కార్ వాష్కి అయితే తీసుకెళ్తారు. సో వన్స్ కార్ వాష్ అయిన తర్వాత మళ్ళీ తీసుకొని వచ్చి ఇంకా ఎక్కడన్నా సరే మనకి చిన్న చిన్న గమ్స్ కానీ అవన్నీ ఉంటాయి కదా, మొత్తం కూడా నీట్గా క్లీన్ చేస్తారనమాట. మళ్ళీ వాష్ చేస్తారు దాన్ని. సో మళ్ళీ వాష్ చేసి మళ్ళీ లోపలికి అయితే తీసుకొస్తారు. సో సెకండ్ టైం కూడా కార్ వాష్ అనేది కంప్లీట్ అయిపోయింది అనుకోండి. అయిపోయిన తర్వాత ఇక్కడ మనకి కొన్ని పాలిషర్స్ అయితే ఉంటాయన్నమాట. సో వీటన్నిటికీ రకరకాలుగా ఉంటాయి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సో దేనికి ఏది అవసరమో చూసుకొని దానికి తగ్గట్టుగా వీళ్ళు పాలిష్ అయితే చేస్తారు. సో ఆ పాలిష్ మొత్తం కంప్లీట్ చేసేసుకొని ఇంకా మళ్ళీ నెక్స్ట్ స్టేజ్కి అయితే తీసుకెళ్ళిపోతారు అనమాట. దీన్ని స్టీమ్ క్లీనర్ అంటారు. దీంట్లో మనం ఒక 10 లీటర్స్ వాటర్ పోస్తే చాలు కారు మొత్తం కూడా వాష్ అయిపోతుంది. వీళ్ళు జస్ట్ 10 లీటర్స్తోనే ఒక కారు మొత్తం వాష్ని ఫినిష్ చేస్తారు. అది కూడా స్టీమ్ క్లీనర్ అనమాట. కారు మొత్తానికి ఒకే లిక్విడ్ అయితే కాదు, ఒక్కొక్క పార్ట్కి ఒక్కొక్క లిక్విడ్ అయితే ఉంటుంది. ఇక్కడ మీరు ఇంకొక మిషనరీ చూస్తున్నారు కదా, దీన్ని ఆటోమైజర్ అని అయితే అంటారు. ఇదేం చేస్తుంటుందంటే, జనరల్గా మనము వాష్ చేసేస్తాము. సో వాష్ చేసేసిన తర్వాత మనం ఎంత నీట్గా పెట్టినప్పటికీ కూడా చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటాయి కదా, ఆ డస్ట్ పార్టికల్స్ అన్నీ కూడా దాని మీద పడుతూ ఉంటాయి. అవి మనకి కంటికి సరిగా కూడా కనిపించవు. మనం దాన్ని అలాగే వేసేస్తూ ఉంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము మన మొబైల్ మీద స్క్రీన్ గార్డ్ వేస్తాం కదా, ఆ స్క్రీన్ గార్డ్ వేసినప్పుడు చూడండి మనకి చాలా క్లీన్గా కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం మళ్ళీ ఆ స్క్రీన్ గార్డ్ని అప్లై చేస్తామో అప్పుడు చూడండి మనకి చిన్న చిన్న బబుల్స్ లా వస్తుంటాయి. సో ఆ బబుల్స్ ఎందుకు వస్తాయనంటే ఆ చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ వల్ల వస్తూ ఉంటాయి అనమాట. సేమ్ ప్రాసెస్ ఇక్కడ మనకి PPF కూడా మనం వేస్తాం కదా, ఆ బబుల్స్ రాకుండా ఉండడం కోసము. సో లైఫ్ అనేది ఎక్కువ వస్తుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఆ బబుల్స్ రాకుండా కరెక్ట్గా వ్రాపు పడుతూ ఉంటుందో సో లైఫ్ ఎక్కువ వస్తుంది, ఆ డస్ట్ కూడా అక్కడ లేకుండా ఉంటుంది అనమాట. రేపు ఎప్పుడైనా మనం తీసినప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లం లేకుండా చాలా ఈజీ కూడా వచ్చేస్తూ ఉంటుంది. సో ఈ ఆటోమైజర్ ఏం చేస్తుందంటే ఈ గాలిలో ఉండేటువంటి ఏవైతే ఆ దుమ్ము కణాలు ఉంటుందో సో అవన్నీ కూడా దాని మీద పడకుండా చేస్తూ ఉంటుంది అనమాట. సో ఇది చాలా అంటే చాలా సేఫ్ అని చెప్పాలి. అందుకే చెప్తున్నాను, మీరు మీ కారు కొన్ని లక్షల రూపాయలు పెట్టి కొన్నప్పుడు ఎలాంటి డీటెయిలింగ్ స్టూడియోలో మీ కారు ఉందన్నది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇక్కడ మరొక మిషన్ మీ ముందుకు తీసుకొచ్చేసాను. ఇదే మనకి ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అనమాట. ఏంటి ఈ ఓజోన్ ఎయిర్ ప్యూరిఫైయర్ అంటే, ఇది ప్రతి ఒక్కరూ కూడా ఈ మిషన్ అయితే యూజ్ చేయాల్సిందే, కానీ చాలామంది యూజ్ చేయరు, ఇలాంటి డీటెయిలింగ్ స్టూడియోస్ తప్ప. దీనివల్ల మనకి ఏంటి యూజ్ అని అంటే, రెగ్యులర్గా మనము కార్ అన్నాక మనం కూల్ డ్రింక్స్ తాగుతాం లేదా ఏదైనా ఫుడ్ తింటాం, ఆ చిన్న చిన్న పార్టికల్స్ అన్నీ కూడా మనకి కింద ఇరుక్కుపోతాయి. మనం ఎంతైనా క్లీన్ చేయించినవ్వండి, మనం చాలా వాష్ చేపిస్తారు, చాలామంది వాష్ చేపిస్తారు. సో ఎంత చేయించినా కానీ అవి పోవు అనమాట, అక్కడక్కడ మనకి అలాగే ఇరుక్కుపోతాయి. ఆ ఇరుక్కుపోయినవన్నీ కూడా మనకి కొన్ని రోజుల తర్వాత కొంచెం బ్యాడ్ స్మెల్ రావడము, ఇంకా కొంచెం ఆ బ్యాక్టీరియా ఫంగస్ అవన్నీ మనకి దాంట్లో ఉండిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి అనమాట. చాలామంది వాష్ చేయించి ఇంక పోయిందిలే అని అనుకుంటారు, కానీ రియల్ టైంలో అది పోదనమాట. కానీ దీన్ని పెట్టిస్తే మనం ఏం చేస్తారంటే ఈ మిషన్ని లోపల పెట్టేసి కార్లో పెట్టేసి వదిలేస్తారనమాట. మొత్తం కూడా ఇది మనకి స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది. ఎయిర్ అంతా కూడా స్ప్రెడ్ అయిపోయి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ ఏదైతే ఉందో దాన్ని మొత్తం బయటికి తరిమేస్తుంది. సో బయటికి తరిమేసి లోపల మొత్తం కూడా మనకి హైజీన్ ఉండేలాగైతే చూస్తూ ఉంటుంది అనమాట. సో ఇది మాత్రం ఖచ్చితంగా ప్రతి ఒక్క డీటెయిలింగ్ స్టూడియోలో అయితే ఉండాలి. గైస్, మనము కార్స్ బ్రాంచెస్ యొక్క వన్ ఆఫ్ ద బ్రాంచ్ అయినటువంటి ఈ బాచుపల్లి స్టూడియోలో అయితే ఉన్నాం అనమాట. సో అసలు వేరే మనకి స్టూడియోస్ బోలెడ్ ఉన్నాయి, డీటెయిలింగ్ స్టూడియోస్, వాటితో కంపేర్ చేస్తే మనము ఈ కార్స్బాలోనే సర్వీస్ ఎందుకు తీసుకోవాలనేది సార్ని అయితే అడిగి తెలుసుకుందాం. మీరు కనుక ఒకవేళ బాచుపల్లి స్టూడియోని కనుక విజిట్ చేశారంటే మీకు సార్ అయితే కనిపిస్తారు. హాయ్ సార్. హాయ్ సార్, మీ పేరు? నా పేరు రామ్ అండి. సార్, మన స్ట్రైట్ ఫార్వర్డ్గా మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతున్నాను.
అసలు ఎందుకు కార్స్పాకి రావాలి? ఇక్కడ మెయిన్ ఏంటంటే కార్స్పా బాచ్పల్లిలో క్వాలిటీ అండ్ ట్రాన్స్పరెన్సీ అనేది ఫస్ట్ ప్రిఫరెన్స్ కింద నేను ఈ స్టూడియో అనేది ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో బయట చాలా స్టూడియోస్ చాలా క్వాలిటీ ఆఫ్ వర్క్స్ తో చేయొచ్చు, డిఫరెంట్ ప్రైసెస్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. బట్ ఇక్కడ ఏంటంటే ఒక డీటెయిలింగ్ స్టూడియో అనేది ఎలా ఉండాలి అంటే ఒక కారు ఐదర్ ఇట్ ఈస్ న్యూ కార్ ఆర్ ఓల్డ్ కార్ ఆర్ ఏ కార్ అయినా సరే మీరు డీటెయిలింగ్ వర్క్ కానీ ఒక స్టూడియో ఇస్తున్నప్పుడు ఫస్ట్ మీరు చూడాల్సింది క్వాలిటీ ఆఫ్ వర్క్ అండ్ క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్. రెండోది ట్రాన్స్పరెన్సీ అండి, అంటే ఏ ప్రోడక్ట్ అప్లై చేస్తున్నాం అన్నదానికి మన దగ్గర 100% ట్రాన్స్పరెంట్గా వీ విల్ గివ్ ద సర్వీస్. మూడోది ఏంటంటే టెక్నికల్ స్టాఫ్, అండ్ మా దగ్గర ఉన్న స్టాఫ్ అందరూ కూడా చాలా ఎక్స్పీరియన్స్డ్ స్టాఫ్ ఉంటారు అండ్ దే ఆర్ ఫుల్ టైమ్ ఎంప్లాయీస్ అనమాట. సో దీనివల్ల క్వాలిటీ ఆఫ్ వర్క్ కానీ మేము సెట్ చేసిన SOPs అంటే స్టాండర్డ్స్ కానీ హై లెవెల్ ఉండడం వల్ల ఐ డిడ్ నాట్ డన్ ఎనీ కైండ్ ఆఫ్ హై అండ్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ ఒక డీటెయిలింగ్ స్టూడియో అంటే ఎలా ఉండాలి అనేది బేసిక్స్ అయితే ఫాలో అవుతూ వీ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ ది స్టూడియో. అందుకే ఒకసారి మీరు కనుక స్టూడియో విజిట్ చేసి ఫస్ట్ ఏదైనా డీటెయిలింగ్ సర్వీస్ చేయించుకోవాలన్నప్పుడు ఫస్ట్ మీరు చేయాల్సిన విషయం ప్రైస్ ఎంత అని అడగడం కాదు. ఫస్ట్ యూ నీడ్ టు విజిట్ ఫైనలైజ్ 2 to 3 స్టూడియోస్ అండ్ పర్సనల్గా వెళ్ళి ఆ స్టూడియోకి విజిట్ చేయాలన్నమాట. అసలు ఎలాంటి ఎన్విరాన్మెంట్లో అప్లై చేస్తున్నారు, ఎలాంటి ప్రొడక్ట్స్ యూజ్ చేస్తున్నారు, సో ఇవన్నీ వెరిఫై చేసిన తర్వాత ఆటోమేటికల్లీ యూ విల్ గెట్ ఏ బెస్ట్ రిజల్ట్ ఆన్ యువర్ కార్. అందుకే వేరే డీటెయిలింగ్ స్టూడియోస్కి మాకు డిఫరెన్స్ ఏంటంటే సింపుల్ అండి, ఐ కాంట్ కంపేర్ విత్ అదర్ స్టూడియోస్ బట్ ఐ కెన్ అష్యూర్ బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ ట్రాన్స్పరెన్సీ ఇన్ ద వర్క్ విత్ బెస్ట్ అవుట్పుట్. దట్స్ ఇట్ ఐ కెన్ సే. అండ్ ఇంకొకటి సార్, ఇప్పుడు వేరే వాళ్ళు ఏం చెప్తున్నారంటే లైఫ్ టైం వారంటీస్ ఇవ్వడం అనేది ఇంపాసిబుల్ అని చెప్తూ ఉంటారు. అసలు మీ దగ్గర వారంటీస్ ఎలా ఉంటాయి? యాక్చువల్లీ వారంటీస్ అనేవి 2 types ఉంటాయండి. ఒకటి ఆన్లైన్ రిజిస్టర్డ్ ఈ వారంటీ ఉంటుంది, రెండోది మీకు బిల్ పైన మెన్షన్ చేసి ఇచ్చే వారంటీ. మేము ఆ సెకండ్ టైప్ ఏదైతే ఉందో అది ఫాలో అవ్వము. మా ఏ వారంటీ అయినా సరే మేము అప్లై చేసే ఏజిస్ బ్రాండ్, మా PPFs అన్నీ కూడా ఏజిస్ ప్రీమియం బ్రాండ్ PPFs ఉంటాయి. యూ కెన్ వెరిఫై యువర్ వారంటీ ఆన్లైన్, అంటే ఏజిస్ వెబ్సైట్కి వెళ్ళి మీ కార్ డీటెయిల్స్ ఇస్తే కనుక యూ విల్ గెట్ ఆల్ ద వారంటీ డీటెయిల్స్, మొత్తం అన్నీ కూడా వస్తాయి అనమాట. దట్ ఈస్ ద ట్రాన్స్పరెన్సీ వి ఫాలో. సో వేరే వాటికి మాకు డిఫరెన్స్ ఏంటంటే దిస్ థింగ్, మేము బిల్ పైన వారంటీ రాసివ్వము, యూ కెన్ వెరిఫై ఆన్లైన్. దిస్ ఈజ్ ఆన్లైన్ రిజిస్టర్డ్ ఈ వారంటీ. ఇక్కడ ఇంకో అడ్వాంటేజ్ ఏంటంటే కార్స్పా ఏజిస్ PPFs వల్ల ఇది పాన్ ఇండియా ఆన్లైన్ రిజిస్టర్డ్ వారంటీ వస్తుంది. అంటే ఇక్కడనే కాదు, యూ కెన్ రిజిస్టర్డ్ ఈవెన్ ఇక్కడ స్టూడియో ఉన్నా సరే మీరు ఇండియాలో ఉన్న, ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ మా దగ్గర చేయించుకుంటూ ఉంటారు, వాళ్ళు ఏంటంటే ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటారు, వాళ్ళు వేరే స్టేట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సరే వీ హ్యావ్ అరౌండ్ 150+ స్టూడియోస్ త్రూ అవుట్ ఇండియా. మీరు ఏ స్టూడియోకి వెళ్ళైనా సరే మీ మొబైల్ నెంబర్ ఆర్ కార్ నెంబర్ ఎంటర్ చేస్తే యూ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్ అండ్ యూ కెన్ క్లెయిమ్ వారంటీ ఎనీవేర్ త్రూ అవుట్ ఇండియా. ఓకే, సో త్రూ అవుట్ ఇండియాలో మీ బ్రాంచెస్లో ఎక్కడి దగ్గరికైనా వెళ్ళి మనం తీసుకోవచ్చు. క్లెయిమ్ ద వారంటీ. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. Yeah. ఇక దీని అడ్రస్ ఫైండ్ అవుట్ చేయడం కూడా చాలా ఈజీ. మీరు ఒకవేళ సిటీ అవుట్స్కట్స్ నుంచి అంటే ORR నుంచి కనుక వస్తున్నారు అని అనుకోండి, ORR నుంచి వస్తున్నట్లయితే మీకు ఎగ్జిట్ 4A దగ్గర కనుక మీరు దిగారు అనుకుంటే జస్ట్ మీకు దిగిన వెంటనే లెఫ్ట్ సైడ్లో అయితే కనిపిస్తూ ఉంటుంది అనమాట. అంత ఈజీగా మీరు అడ్రస్ అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటే మాత్రం ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. అండ్ ఇంతవరకు మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్కి సబ్స్క్రైబ్ అయ్యి మీ సపోర్ట్ని అయితే ఎన్హాన్స్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నెక్స్ట్ వీడియో, బాయ్, జై హింద్.